5 రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. పాపకు వచ్చే ముందల డిఎస్సి విషయంలో నేను కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి యాక్చువల్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం. అదైన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఉంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది. ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందలు తీసుకెళ్తాం. మీరేమనుకోతే ముందర పాపకు మైక్ ఇస్తాం, మళ్ళీ మీకు సమాజం మాకు చాలా చేసింది. మేము ఇప్పుడు సమాజానికి చేయాలి. సో ఆ కుటుంబాన్ని వ్యక్తుల్ని నర్చర్ చేయాలి, వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళని గైడ్ చేయాలనేదే ఈ P4 విధానం. అది బాబు గారు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్లో మమ్మల్ని అందరినీ వాయించారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎటుగా జరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, కానీ అన్ని అనుసంధానం చేసి శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలంటే అది ఏం చేయాలి, గైడెన్స్ కావాలి.